హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే శనివారం రోజు అండి. శనివారం రోజు మేము ఒక 4 టెంపుల్స్కి వెళ్దామని అనుకున్నాం అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అది చివరికి ఈ శనివారం కుదిరిందనమాట. ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు మా వారికి కుదరదు, మా వారికి నాకు కుదిరినప్పుడు పిల్లలకు కుదరటం లేదు. అలా అని ఇంకా అలా ఇంకా ఈ శనివారం రోజు వెళ్దామని అనుకున్నాం అనమాట. అది కూడా మంచి తిథి పడింది, పౌర్ణమి అలా. ఇంకా అందుకని ఏదైనా టెంపుల్కి వెళ్తే బాగుంటుంది కదా అని బయలుదేరామన్నమాట. ఉదయాన్నే నేను తెల్లవారుజాము 4 గంటలకి లేచి ఇంటి పని అంతా చేసుకొని ఇంకా పూజ అయి చేశాను. ఇంకా ఎక్కడికైనా వెళ్తున్నామంటే దాదాపుగా నేనైతే మధ్యాహ్నం లంచ్కి, ఉదయం టిఫిన్కి అన్నీ చేస్తానమాట. ఒక రోజుకి వెళ్ళినా 4 రోజులు ట్రిప్ వెళ్ళినా అది ఫస్ట్ రోజుకి అనేది అలా చేసుకొని వెళ్తాను. అందుకని నేను ముందు రోజు నుంచే ప్లాన్ చేసుకొని అన్ని వంటలు అయితే చేశాను. ఇంకా 6 గంటలకల్లా పూజ కూడా చేసేసాను. అయితే ఏం జరిగిందంటే, నేను లేచేసరికి ఉరుములు మెరుపులు వస్తున్నాయి అనమాట. కొంచెము అంటే నేను 4కే లేసాను, పనులన్నీ చేస్తున్నాను. వెళ్ళగలుగుతామా లేదా దేవుడని. సరే ఇంకా అన్ని పనులన్నీ అయితే, ఒకవేళ వర్షం రోజంతా ఏం పడదు, ఇప్పుడు వర్షాకాలం కాదు కదా, కొంచెం పడి వెళ్ళొచ్చులే అన్నట్టుగా పని అంతా చేసేసాను. 6 గంటల ఆ టైంలో వర్షం అయితే పడింది. కాసేపు ఉన్న తర్వాత తగ్గిపోయింది వర్షము. ఇంకా మా వారితో అన్నాను లేచిన తర్వాత, వర్షం పడుతుంది కదా వెళ్తామా వెళ్ళమంటే, వెళ్తాంలే దేవుడు మనల్ని వెళ్ళక వెళ్తున్నాం కదా వెళ్ళనిస్తాలే అని అన్నాడనమాట. అన్నట్టుగానే వర్షం అయితే కొంచెం సేపు తగ్గిపోయింది. ఇంకా నేను చేసిన వంటలు ఇవ్వండి. భక్షాలు చేశాను, ఇడ్లీ చేశాను టిఫిన్కి అయితే. మధ్యాహ్నానికి భక్షాలు, అలాగే పులగం చట్నీ. అదైతే శుభ్రంగా కాదు, అది ఈజీగా అవుతుందని, అదేవిధంగా ఆయిల్ ఎక్కువగా ఉండదు కదా, బాగా ఉంటుంది అన్నట్టుగా అలా చేశాను. ఎప్పుడన్నా మనం జర్నీలప్పుడు ఆయిల్ ఫుడ్ తినేదానికన్నా ఇలా ఏదైనా పులగం చట్నీ కానీ పెరుగన్నం కానీ ఇలాంటిది అయితే బాగుంటుంది కదా అని అది చేశాను. ఇంకా అన్నీ కూడా సర్దుతున్నాను అనమాట. పెద్ద క్యారెల్లో మేము ఎప్పుడు వెళ్ళినా ఇది ఇంట్లో తీసుకొని వెళ్తాం. ఎక్కువగానే చేస్తానండి, ఎందుకంటే మనం తినేటప్పుడు ఎవరైనా వస్తారు కదా పెట్టమని, అందుకని వాళ్ళకు కూడా పెట్టడానికి ఉంటుందని ఎక్కువగానే చేస్తాను. మాకు సరిపడంతా తినేసి తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టచ్చు. లేదు అంటే ఇంకా మనం తినేటప్పుడు ఎక్కడన్నా ఉన్నప్పుడు మన దగ్గరకు కుక్కలు అలాంటివి కూడా వస్తుంటాయి. వాటికైనా బయటికి వెళ్ళినప్పుడు అలా పశుపక్షాదులకు కూడా ఏమైనా పెట్టడం మంచిదనమాట. అందుకు అలా ఎక్కువగానే తీసుకెళ్తాను. ఇంకా భక్షాలు అనేది ముందు రోజు రాత్రే చేసి పెట్టినాను. ఇంకా చట్నీలకు కూడా పొడి అనేది ముందు రోజు నైటే చేసి పెట్టుకున్నాను. ఇంకా బ్యాళ్ళు బియ్యం కలిపి రెడీగా కుక్కర్లో, అంటే అదే రైస్ కుక్కర్ దాని గిన్నెలో పోసించాను. అలా అన్నీ రెడీగా పెట్టుకుంటే రాత్రి ఉదయం అనేది వెళ్ళటానికి మనం తొందరగా వెళ్ళగలం అట్లా. ఇంకా నేను 4కు లేసాను, 6 గంటలకంతా పని అంతా అయిపోయింది. ఇంక అన్నీ సర్దేశాను. మా వారు వచ్చారనమాట, అయిందా రెడీ అయ్యారా అని. అంటే ఇంకా నేను రెడీ అయ్యాను కానీ ఇంకా శారీ కట్టుకోలేదనమాట. మా అత్త ఏమో పాలల్లో తోడేయి మర్చిపోతావేమంటే, ఆల్రెడీ చల్లారి పెట్టించాను కదా, ఒక గిన్నెలో ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఒక గిన్నెలో తోడేస్తానులే అని చెప్తున్నా. మళ్ళీ ఈవినింగ్కి పెరుగు కావాలి కదా అని. ఎప్పుడన్నా మనం ఇలా వెళ్ళేటప్పుడు మర్చిపోతాం అప్పుడప్పుడు. ఇంకా అట్లా అన్ని జాగ్రత్తలు అనమాట. మనం వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకొని వెళ్ళాలి. గ్యాస్ ఆఫ్ చేయాలి, ఇంట్లో నీట్గా స్విచ్లు ఫ్యాన్లు అన్నీ ఆఫ్ చేయాలన్నమాట, లైట్లు అలాంటివి. అవన్నీ ఇంకా అన్నీ అందరం ఉన్నాం కదా చూసుకుంటే, మా వారు ఇంకా మా పిల్లలు అందరూ రెడీ అయ్యి కూర్చున్నారు. నేనే ఇంకా చివరికి రెడీ అయ్యి ఇంకా తర్వాత వెళ్ళే ముందు కూడా ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. ఎక్కడికన్నా వెళ్తున్నా అంటే పెద్ద దీప ప్రమిదలలో ఆయిల్ ఎక్కువగా పట్టేటట్టు వేయను అనమాట. ఎందుకంటే మనం వాకిలు లేసి వెళ్తాం కదా, అనుకొని ప్రమాదాలు జరగవచ్చని కొంచెం ఆయిల్ వేస్తాను, కొంచెం ఒత్తి కూడా పెద్దగా పెడతాను. అది మనం వెళ్ళేలోపు కొంచెంగా కొండెక్కేటట్టు అనమాట. ఇంకా చివరిగా దండం పెట్టుకొని వెళ్తాను, దేవుడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేలా చూడు స్వామి అని. ఇంకా అట్లనే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేసనమాట. కొంచెం కొబ్బరి నీళ్ళు ఉంటే మా వారికి ఇచ్చాను, అవి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదని. ఇంకా టిఫిన్ అది బయట తిందామని ప్లాన్ చేసుకొని అన్నీ సర్దుకొని ఇంకా అందరం బయలుదేరామండి. ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా చివరికి. ఇంకా ఫస్ట్ అయితే మేము నంద్యాలకి సమీపంలో, అంటే నంద్యాలకి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతనంగా నిర్మించిన ఒక ఆలయం ఉందన్నమాట. బిలకలగూడూరు జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఒక ఆలయాన్ని నిర్మించారు. అది బాలాజీ టెంపుల్ని. ఆ టెంపుల్ ఎప్పటి నుంచో నేను చూద్దాం అనుకుంటున్నా, అది కుదరకుండా ఉందన్నమాట. చివరికి ఈ శనివారం రోజు అలా దేవుడు అనేవారు రప్పించుకున్నారు. ఆ తర్వాత మద్దిలేటి స్వామి, ఆ తర్వాత ఇంకా యాగంటి క్షేత్రము, అలా రోజంతా కూడా అలా అయితే వెళ్ళొచ్చాము. ఇంకా ఫస్ట్ ఈ వీడియోలో అయితే నేను బాలాజీ టెంపుల్కి వెళ్ళింది, అలాగే మద్దిలేటి స్వామికి వెళ్ళింది ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోలో, ఇంకా రేపటి వీడియోలో, ఎందుకంటే ఇది లెంగ్తీ అవుతుందని, ఇంకా యాగంటి క్షేత్రంకి వెళ్ళింది. అది చాలా బాగుంటుంది, ఆ క్షేత్రం కూడా చాలా ఉందన్నమాట వీడియో. ఇంకా అది సపరేట్గా అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా అందరం కూడా బయలుదేరాం. మా మామయ్య, మా అత్తయ్య, మా పిల్లలిద్దరు వెనక కూర్చున్నారు. ఇంకా నేను ముందు కూర్చున్నా, మా వాడు డ్రైవింగ్ చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు కూడా ఇదిగోండి కొంచెంగా వర్షం పడుతుంది, అంటే దేవుడు ఆశీర్వదించినట్టు అన్నట్టుగా. మనం ఏదైనా మంచి పని మీద కానీ ఇలా వెళ్ళేటప్పుడు కొంచెం వర్షం పడింది అనుకో, దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించినట్టు. అయితే కొంచెం ఈ వెళ్ళే రూట్ అనేది సరిగ్గా లేదనమాట, కొంచెం కొంత దూరం బాగాలేదు, తర్వాత బాగానే ఉంది. ఇది ఈ ఆలయం ఎక్కడ అంటే నంద్యాలకి 30 కిలోమీటర్ల దూరంలో
బిలకలగూడికి దగ్గరలో జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ ఇదిగోండి. ఇది కూడా 2011లో ఈ ఆలయం కాదు, అదే ఈ జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది. వాళ్ళే నిర్మించారండి ఈ రోడ్డు, ఈ సిమెంట్ రోడ్డు ప్లస్ ఇక్కడ ఆలయము. ఇదంతా కూడా జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళే నిర్మించారు. ఆలయం కూడా మంచి ఉద్దేశంతో నిర్మించారనమాట. ఇక్కడ పంట పొలాలకి నీరు అందేలాగా కోనేరు నిర్మించారు. ఇదిగోండి జేఎస్డబ్ల్యూ బాలాజీ టెంపుల్ అని. చాలా అంటే చాలా బాగుందండి. వాతావరణం అయితే చాలా బాగుంది. చుట్టూ చెట్లు, ప్రకృతి, మంచి చల్లటి వాతావరణంతో చాలా అంటే ఆహ్లాదకరంగా ఉంది. వెళ్తే రావాలనిపించలేదు, అంత ప్రశాంతంగా అంత బాగా ఉంది. ఇంకా మేము ఈ ఆలయంలోకి వెళ్ళాక లోపల ఫొటోస్కి వీడియోస్కి అలో లేదన్నారు. నేనైతే బయట నుంచి తీసుకున్నాను, బయట నుంచి తీసుకోవచ్చు అన్నారు. నాకు వీలైనంత వరకు బయట నుంచి తీసుకున్నాను. దీన్ని టెంపుల్ ఆఫ్ స్టెప్స్ అని కూడా అంటారనమాట. ఎందుకంటే స్టెప్స్ లాగా నిర్మించారు గోపురము. అందుకని 4 వీలర్స్ ఏమో కొంచెం ముందు దూరంగా పార్క్ చేసుకోవాలి, 2 వీలర్స్ కొంచెం అట్లా పార్కింగ్ కూడా వేరువేరుంది. ఇదిగోండి ఈ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఈ ఆటో ఆగిన దగ్గర ఇంకా 4 వీలర్స్. మేమైతే తెలియక ముందుకెళ్ళి అక్కడ కారు ఉంది కదా అని ముందుకెళ్ళామన్నమాట. ఇంకా ఆ కారు దగ్గర మమ్మల్ని కూడా ఆపి ఇక్కడ 4 వీలర్ ఇక్కడ పార్క్ చేయకూడదు, అటు ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ ఆటో దగ్గర మా వారు మమ్మల్ని ఇక్కడే దించేసి ఆటో దగ్గర పార్క్ చేశారు. ఆలయం అయితే అది దూరంగా కనిపిస్తుంది. ఆలయం గురించి కూడా దేవాలయం మెట్లు ఎక్కరాదు, కూర్చోరాదు, ఈ ప్రాంగణంలో ఫోటోలు తీయరాదు, ఇట్లా దేవాలయంకి సంబంధించి ఇట్లా ఉంది. నీట్గా అయితే మెయింటెనెన్స్ అంతా జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళే చేస్తున్నారు. చాలా నీట్గా ఉంది, చాలా బాగుందండి. వాళ్ళే కట్టించారు కాబట్టి మెయింటెనెన్స్ వాళ్ళే చేస్తున్నారు. ప్లస్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఇంకా ఫోటోలు వీడియోలు తీయకూడదు. ప్లస్ ఆలయం చుట్టూ ప్రకృతి చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మరీ హుండీ కూడా పెట్టలేదండి. అంటే మామూలుగా ఎంతో కొంత వస్తుంది కదా అని హుండీ పెడతారా ప్రతి ఆలయంలో, ఇక్కడైతే నాకు హుండీ కూడా అనిపించలేదు. లోపల ఒక పూజారి ఉంటారు, ఇంకా వారు మనకి ఏమన్నా మన గోత్రనామాలు చదివి అట్లా స్వామివారికి అర్చన అయితే చేస్తారు. ఇక్కడ టెంకాయలు కూడా దొరకవు అనమాట, ఏమి అమ్మరు ఇక్కడ. ఫ్యాక్టరీకి దగ్గరగా ఉంటుంది. ఫ్యాక్టరీ వాళ్ళు ఇంకా అక్కడ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ఇట్లా దర్శించుకోవడానికి స్వామివారిని వెళ్తారు. ఇంక ఈ ఆలయంకి సంబంధించిన హిస్టరీ అయితే నేను చెప్తానండి. వీడియో అయితే చూస్తున్నాను, నేను బయట నుంచి తీశాను, దగ్గర నుంచి తీయలేదు. ముందుగేమో వరాహస్వామి ఉంటారు, తర్వాత ఇదిగోండి ఇది మెయిన్గా వెంకటేశ్వర స్వామి ఈ పిరమిడ్ ఆకారంలో ఉన్న టెంపుల్లో ఉంటాడు. ముందు సైడ్ చిన్నగా ఉంది చూడ, ఇదైతే వరాహస్వామిది. ఇంకా మేము దర్శించుకొని వచ్చినాక కొంచెం ప్రసాదం పెడితే తింటూ ఇదిగోండి ప్రసాదం ఇదనమాట. ఇంకా ఆ చుట్టూ కూడా కోనేరు ఉంది. దీనికి కూడా ఒక మంచి ఉద్దేశంతో నిర్మించారనమాట. దీనికి సంబంధించిన హిస్టరీ అనేది చెప్తాను, మీకు వినాలనిపిస్తే వినేయండి. అలాగే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. అలాగే క్లిప్స్ కూడా దూరం నుంచి తీశాను, ఇది దగ్గర నుంచి తీసినవి కాదు. అదే గేటుకి అవతల నుంచి తీసుకోవచ్చు అన్నారు, అక్కడి నుంచి తీశానమాట. ఈ మెట్ల మీద కూర్చోకూడదంట, జస్ట్ మనం ఒక రౌండ్ అలా తిరిగేసి అక్కడ ఏమైనా దూరం దగ్గర కూర్చోవచ్చు. అంటే కూర్చోడానికి కూడా బయట వైపు బెంచీలు అలా ఉన్నాయి, బాగున్నాయి. అక్కడే మనకి టాయిలెట్ సదుపాయం అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. వెళ్తే కనుక అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఎండాకాలం వెళ్ళినా చెట్లు ఉన్నాయి కాబట్టి చుట్టూరు బాగుందనమాట. ఇది చుట్టూ కోనేరు అనమాట. ఇది ఇప్పుడు నూతనంగా నిర్మించింది. ఇది ఓల్డ్ టెక్నాలజీతోటి ఇప్పుడు నూతన టెక్నాలజీతోటి కలిపి నిర్మించిన ఆలయం కాబట్టి చాలా బాగుంది. దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే చెప్తాను ఇక్కడ నుంచి. ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్ ఎక్కడ అంటే నంద్యాలకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గడివేముల మండలం బిలకలగూడూరు ప్రాంతంలో అనమాట. ఈ ఆలయం ఒక మోడర్న్ ఇంజనీర్ మార్వెల్ అనమాట. ఈ టెంపుల్ వేలాది ఎకరాల బీడు భూములుగా ఉన్న పొలాల్ని పచ్చని పంట పొలాలుగా తీర్చిదిద్దింది. పూర్వం చాలా టెంపుల్స్కి గుడి ముందర ఉండే మెట్ల కోనేరు ఒక అండర్ వాటర్ నీటి సంరక్షణగా ఉండేదన్నమాట. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఉన్న మోడర్న్ టెక్నాలజీ జోడించి ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ ఆలయాన్ని నిర్మించారు. వేలాది ఎకరాల భూమికి వందలాది రైతుల ఆనందానికి ఈ ఆలయ నిర్మాణంతో బీజం పడిందనమాట. ఈ ఆలయంలో కలియుగ దైవం తిరుపతి వెంకన్న స్వామి రూపంలో స్వామి దర్శనమిస్తారు. టెంపుల్ ఆఫ్ స్టెప్స్ శ్రీ జేఎస్డబ్ల్యూ బాలాజీ టెంపుల్ గడివేలు మండలం బిలకలగూడూరు ప్రాంతంలో ఉందని ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా నంద్యాల నుంచి బయలుదేరితే నందమూరు నగరు, పులిమద్ది, కొరటమద్ది, పోలూరు, మునగాల, తిరుపాడు, గడిగరేవుల ఆ మీదుగా అట్లా రోడ్డు అనమాట. ఇంకా ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్లోనే ఇది కూడా ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు ఉంది కదా, సిమెంట్ రోడ్డు కూడా జేఎస్డబ్ల్యూ వాళ్ళే నిర్మించారు. ఇంకా ఆలయం కూడా వాళ్ళే నిర్మించారు. ఆ ఫ్యాక్టరీ అయితే 2011లో వచ్చింది. ఇంకా ఈ టెంపుల్ అయితే 2019, 20 ఆ ప్రాంతంలో నిర్మించారనమాట. చాలా రోజులే అవుతుంది కానీ నేను వెళ్ళలేకపోయాను, ఇప్పుడు వెళ్ళానమాట. అయితే జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ వారు ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ నిర్మించాలనుకున్నారు. అయితే వెంటనే ఇంకా వాళ్ళు ఒక ఆర్కిటెక్ట్ ఎవరు అంటే సమీప్ పడోరాకి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. సమీప్ పడోరా గారు స్వయంగా ఇక్కడికి చేరుకొని అక్కడ ప్రాంతాన్ని అంతా విజిట్ చేసినప్పుడు ఆ ప్రాంతంలోని రైతులు బాగా సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలను చూసి ఈ ప్రాంతంలో ఆలయం మాత్రమే కడితే సరిపోదు, అంతకుమించి ఏదో
ఒకటి చేయాలనుకున్నారంట. అందుకని జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ మైన్స్ కోసం చేసే తవ్వకాలలో వచ్చే వేస్ట్ వాటర్ని గమనించిన అతను ఆ వేస్ట్ వాటర్ని కోనేరులకు మరలించి అండర్ గ్రౌండ్ వాటర్ని పెంపొందించేలా ఇక్కడ టెంపుల్ నిర్మాణం అయితే చేశారు. అలా చేస్తే ఇక్కడ ఉన్న బీడు భూములుగా ఉన్న పంట పొలాలు పచ్చని పంట పొలాలుగా మారతాయనేది సమీప్ పడోరా గారి ఐడియా అనమాట. అయితే సమీప్ పడోరా గారికి ఈ ఐడియా రావడానికి కారణం మన పురాతన కాలంలో కట్టిన గుడులు, వాటి ముందు ఉండే కోనేరు నిర్మాణం. మెయిన్గా రాజస్థాన్లోని హర్షత్మాల టెంపుల్ వద్ద ఉన్న చాంద్బార్ కోనేరు, అస్సాంలోని కమకాయ టెంపుల్ వద్ద ఉన్న సౌభాగ్య గుండ అనేవి ఇక్కడ ఆలయం నిర్మాణానికి ఐడియా అనమాట. ఇంకా సందీప్ పడోరా గారు మోడర్న్ టెక్నాలజీకి అలాగే ట్రెడిషనల్ టెక్నాలజీని జోడించి నిర్మించిందే ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్. ఈ ప్రాంతంలో వరుసగా ఇంకిపోతున్న గ్రౌండ్ వాటర్కి సొల్యూషన్గా ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ ఆలయ నిర్మాణం అంట. ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ అనేది 50 అడుగుల ఎత్తు, 150 అడుగుల పొడవుతో, 80 అడుగుల వెడల్పుతో, 10,000 అడుగుల స్క్వేర్ ఫీట్స్తో మొత్తం ఈ టెంపుల్ గోపురం 48 మెట్లతో ఆలయం నిర్మించారు. ఈ టెంపుల్ దగ్గరలో ఉన్న క్వారీలోని వేస్ట్ వాటర్ని టెంపుల్లోని కోనేరు నుండి పంట పొలాలకు నీరు అందేలాగా అలా అంటే నిర్మించారు. ఇంకా కోనేరుని ఎక్కడ అంటే క్వారీలోని సమీపంలోనే డౌన్ ఏరియాలో నిర్మించారన్నమాట. అట్లా కోనేరు వద్దనే ఇంకా టెంపుల్ కూడా నిర్మించారు కదా. కోనేరులో నీరు పైపులతో సమీపంలోనే పంట పొలాలకు అందేలా చేస్తున్నారు. క్వారీల నుండి వచ్చే వేస్ట్ వాటర్ని కోనేరులో ఉన్న ఫోటో రెమిడియేట్ ప్లాంట్స్తో వాటర్ని అంటే ఇంకా వాటిలో ఉన్న పొల్యూటర్స్ని రిమూవ్ చేసి ఇంకా ఇవి బాగా శుద్ధి అయ్యేటట్టు చేసి అక్కడ ఉన్న పంట పొలాలకి అందేలాగా చేస్తారు. అక్కడ ఉన్న వాటర్ కెపాసిటీ ఏంటంటే కోనేరులో 13,70,000 వాటర్ నీటిని స్టోరేజ్ చేస్తానమాట. ఇంకా అక్కడ స్వామి ఏమో వెంకటేశ్వర స్వామి. ఇంకా మేమైతే దర్శించుకొని ఇంకా టెంపుల్ నుంచి బయలుదేరాము. మళ్ళీ ఎక్కడికి బయలుదేరామంటే మద్దిలేటి స్వామికి వెళ్దాము. మద్దిలేటి స్వామి నుంచి యాగంటికి వెళ్దామని బయలుదేరాము. ఇంకా మధ్యలో టిఫిన్కి అయితే ఆగామండి. ఒక మామిడి తోట అయితే కనిపిస్తే ఇంకా అక్కడ బాగుంది కదా కూర్చోటానికి అని అక్కడికి వెళ్ళాము. ఆ టైం అయితే 11 గంటలు ఆ టైం అవుతుంది. అప్పటికే ఇంకా లేట్ అయింది. మేము అనుకున్న టైం కన్నా లేట్ అయింది అనమాట. ఇంకా 10 గంటలకి మేము అయిపోతుందిలే దర్శనము, రావచ్చు అనుకున్నాం. కాకపోతే మా వాళ్ళు బాగుంది కదా చూడటానికి అక్కడ ప్రాంతం అని ఫోటోలు దిగారు. ఆల్రెడీ ఫోటోలు కూడా వచ్చాయి. ఇంకా ఆలయం కూడా దూరం నుంచి తీసిందంతా కూడా మీకైతే ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆ ఆలయం ఎందుకు నిర్మించారు ఏంటి అనేది అంతా అయితే చెప్పేశాను. నేను కూడా చాలా రోజులు చూడాలనుకుంటున్నాను. చివరికి నా కోరిక అనేది తీరిందనమాట. ఇంకా దూరంగా హైవేలో కార్ పార్కింగ్ చేసుకొని చెట్టు కింద కూర్చొని తింటున్నాం. మా మామయ్య ఏమో తిని ఇంకా ఒక చెట్టు కొమ్మను కూర్చుంటే మా పిల్లలు జైనా చూడమ్మా ఎట్లా కూర్చున్నాడని ఒక చిన్న ఫోటో అయితే క్లిప్ అలా తీశారు. చాలా బాగా ఇట్లాంటివి మనకి మెమొరీకి అనమాట. చాలా ఇలా వెళ్ళినప్పుడు ఏమైనా ఫోటోలు అలా క్లిప్ ఉంటాయి కదా, అవి ఎప్పుడైనా చూసినప్పుడు మనకు బాగా అనిపిస్తాయి. ఇంకా మేమందరం కూడా ఆడ తినేసి మళ్ళీ బయలుదేరాము. బయలుదేరితే ఇంకా ఎక్కడికంటే అది మద్దిలేటి స్వామికి నంద్యాల నుంచి మేము రూట్ ఇంకా అక్కడ టెంపుల్ నుంచి పాణ్యము ఆ రూట్లోంచి బేతంచెర్ల ఆ రూట్లోంచి మద్దిలేటి స్వామికి వెళ్ళారు. బేతంచెర్ల మండలంలోనే నేను పనిచేశాను అనమాట. ఇంకా అక్కడ మా స్కూల్ కూడా కనిపిస్తే ఇంకా అక్కడ నుంచి అంటే కొంచెం దగ్గరలో అనమాట. అక్కడ నుంచి ఇంకా మా మామయ్య మా అత్తయ్య మా చిన్నబాబు నేను పనిచేసే స్కూల్ చూడలేదనమాట. వాళ్ళకి ఆ స్కూల్ చూపించి ఇంకా అక్కడ ఉన్న ఆయమ్మ వాళ్ళతోటి మాట్లాడేసి ఇంకా అక్కడే తెలిసిన వాళ్ళకి స్కూల్ పక్క వెళ్ళి అనమాట. వాళ్ళు కూడా తెలుసు నాకు. ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆప్యాయంగా పలకరించి రండి రండి అంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కొద్దిసేపు ఒక 5 నిమిషాలు కూర్చొని ఇంకా మద్దిలేటి స్వామి దగ్గరికి వెళ్ళే వరకు 1 అయిందనమాట. అక్కడ టైం అయితే ఇంకా క్లోజ్ ఏమి ఉండదు. శనివారం రోజు ఎప్పుడు దాదాపుగా ఈవినింగ్ నైట్ వరకు ఉంటుంది. ఇంకా నాకేమంటే ఇక్కడ ఇంతకుముందు నాకైతే ఈ టెంపుల్ గురించి ఏం తెలియదు. నేను ఇంకా ఈ మండలంలో పనిచేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా శనివారం అయితే రద్దీగా వెళ్తూ ఉంటారు భక్తులు. అలా వెళ్తుంటే ఆ క్షేత్రం గురించి నేను కొంచెం అయితే తెలుసుకున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత మన కోరికలు నెరవేరుతాయని అదే విధంగా ఇంకా పిల్లలకి పుట్టింటికలు అలా తీస్తుంటారని ఎక్కువగా ప్రముఖ పుణ్యక్షేత్రం అండి. మన రాష్ట్రం నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. చాలా అంటే పురాతనమైనది. దీనికి ఒక మంచి హిస్టరీ కూడా ఉంది. పురాతనది కాబట్టి కోరికలు నెరవేరుతాయని చాలామంది అంటుంటే విన్నాను. అలాగే నేను పనిచేసే ఊర్లో వాళ్ళు కూడా ఎప్పుడు శనివారం వెళ్తూనే ఉంటారు పిల్లలు. శనివారం వస్తే ఎక్కడికి వెళ్ళినరా అంటే స్కూల్కి రాలేదు, ఎందుకు రా అంటే మద్దిలేటి స్వామికి వెళ్ళాం మేడం అంటుంటారు. అందుకని అట్లా నాకు కూడా వెళ్ళాలన్న కుతూహలం అంట. చూడలేదు కదా ఏంటి ప్రసిద్ధమైన క్షేత్రము, ఇట్లా భక్తులందరూ వెళ్తుంటారు కదా అని అనిపించింది. మా వారిని అడుగుతుంటే వెళ్దాంలే అన్నాడు. ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళలేను కదండి. నేను అక్కడికి దగ్గరలోనే కానీ నేను మళ్ళీ స్కూల్ ఉంటుంది, స్కూల్ టైమింగ్స్లో వెళ్ళలేము. ఇంకా మా వారిని అడుగుతుంటే వెళ్ళాలని చివరికి ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకా ఇదిగో మద్దిలేటి స్వామి దగ్గరకు వచ్చేసామండి. ఇంకా ఈ మద్దిలేటి స్వామికి కూడా ఒక మంచి హిస్టరీ అయితే ఉంది. ఇంకా నేను
వెళ్ళేసరికి 1 గంట అయిందని చెప్పాను కదా, ఇక్కడికి చేరుకునేవరకు 1 అయింది కరెక్ట్గా. భక్తులు అయితే చాలామంది ఉన్నారండి. మేము వెళ్ళిందే లోపలికి వెళ్ళి దర్శనానికి వెళ్ళేలోపు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. దూరంగా కార్ పార్క్ చేసి ఇంకా చాలా నడిచేది ఉంటుంది లోపలికి, మెట్లు అట్లా డౌన్లో ఉంటుంది టెంపుల్. అక్కడ ఏమంటే శనివారం యాటలు కోసుకుంటారు స్వామి దగ్గర. మద్దిలేటి నరసింహస్వామి అనమాట. ఇంకా అక్కడే అమ్మవారు కూడా ఉంటారు. వాగు అలా ఏమంటారు వాగుల చిన్నగా వాటర్ ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. అదే మద్దిలేటి వాగు పేరుతోటి మద్దిలేటి స్వామి అట్లా పేరు వచ్చిందని అంటారు. ఇంకా చాలామంది ఉన్నారండి శనివారం కాబట్టి బాగా రద్దీగా ఉన్నారు. యాటలు కోసుకునే వాళ్ళు, ఇంకా దేవుని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు అట్లా అనమాట. ఇంకా మా వారు కూడా అక్కడ కార్ పార్కింగ్ చేసి వచ్చేలోపు మేము ఇటు ముందుకు వచ్చేసాము. ఇంకా అందరం కలిసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాము. కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అట్లా ఇంకా వస్తూనే ఉన్నాయి మెట్లు, అట్లా డౌన్గా వెళ్తూనే ఉన్నాం అనమాట. మనకి ఫస్ట్ టైం కదా వెళ్ళలేదు, ఇంకా అందరూ వెళ్ళే రూట్లో అట్లా వెళ్తూనే ఉన్నాం. షాపులు అయితే ఎన్ని షాపులు అండి, గాజుల షాపులు, టైర్స్ షాపు అట్లా వస్తూనే ఉన్నాయి గాజులు. నేను రిటర్న్లో వచ్చేటప్పుడు గాజులు తీసుకుందానులే అనుకున్నాను, పోయేటప్పుడు చూసాను అనమాట చాలా బాగున్నాయని. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ రూట్ రాలేదు, ఇంకో రూట్ వచ్చాము. ఎందుకంటే మేము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అందరూ చెప్పులు వదులుతున్నారు కదా అని అక్కడ వదిలేసామా. ఇంకా లోపలికి వెళ్తుంటే కాళ్ళు కాలుతా ఉన్నాయి. రిటర్న్లో వచ్చేటప్పుడు వేరే రూట్ వచ్చామన్నమాట. అందుకని ఈ గాజులు అయితే తీసుకోలేకపోయినా ఇంకా మధ్యలో ఒక సాట కుంకుమ కనిపిస్తే తీసుకున్నాను. నేను ఏదైనా ఆలయానికి వెళ్తే కనీసం ఒక 10 రూపాయలకి కుంకుమైనా తెచ్చుకుంటాను. ఇంకా మన పాత కాలంలో పెద్దలు అంటుంటారు కదా, యాత్ర వెళ్తే పాత్ర అయినా తెచ్చుకోవాలి అంటారనమాట. అందుకని ఏదో ఒక చిన్న వస్తువు అయినా కొనుక్కొచ్చుకోవాలంటారు. కానీ ఇంకా గాజులు అలా తీసుకుందాం అంటే కుదరలేదు. ఇంకా మళ్ళీ యాగంటి వెళ్ళిన దగ్గర అక్కడైతే కొనుక్కున్నాను. గాజులు కాదు కానీ అదే దీప ప్రమిదలు అవి కొనుక్కున్నమాట. ఇదిగోండి వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది మెట్లు. ఇంకా నేను కొంచెం అక్కడక్కడ కొంచెం తీశారనమాట. కొంచెం డౌన్గా అట్లా దిగుతూ ఉండాలి మెట్లు. ఇంకా కిందికి ఉన్నట్టు ఉంటుంది. చుట్టూరు కొండలు, ఆ ప్రకృతి వాతావరణం చాలా బాగుందండి. మద్దిలేటి స్వామి కూడా దర్శనానికి అయితే 2 గంటల ఆ టైంలో కూడా ఎక్కువగానే ఉన్నారు భక్తులు. 100 రూపాయల టికెట్ ఉంది, మనకి 10 రూపాయల టికెట్లు ఉంది. ఆలయం లేకైతే ఎక్కడైనా కానీ మనకి మొబైల్స్ అనేది అలో ఉండదు కదా, ఒక చాట ఇచ్చేయాలా. మేము అక్కడ ఇచ్చేసి కొంత అయితే తీసాను. ఇంకా ఇక్కడ చెప్పులు వదలటానికి ఇక్కడ అయితే నిలబడ్డాము. చెప్పులు కూడా ఇంకా మనం ఎప్పుడైనా ఎక్కడ ఇలాంటి ప్లేస్లలో వదిలేటప్పుడు ఒక చాట వేయాలి, ఒకటి బోర్ల వేయాలన్నమాట. ఎందుకంటే చెప్పులు పోకుండా ఉండటానికి ఒక ఐడియా అనమాట అది. మేము ఎప్పుడు అలానే చేస్తాం అనమాట. ఎందుకు 2 ఒకే దగ్గర వదిలేస్తే అవి పోతాయి. అలా చాలాసార్లు జరిగింది. అట్లా చిన్న ఐడియాతో ఒకటి దూరంగా వేసి అట్లా ఇంకా మా అత్తయ్య వెళ్తుంది, మా చిన్న బాబు ఒకసారి కూర్చున్నాడు. అట్లా కొంచెం ఆగుతూ చాలా లోపలికి ఉంటుంది. వెళ్ళాము. ఇంకా ఎక్కువగా భక్తులు రద్దీ అనేది శనివారమే ఉంటుందంట. అందుకని ఈ షాప్స్ ఇవి కూడా శనివారం అయితేనే ఉంటుంది, మిగతా రోజులలో ఖాళీగా ఉంటుందని చెప్పారు. అందుకే మనం అందరూ ఉన్నప్పుడు మనం వస్తే బాగుంటుంది కదని శనివారమే వచ్చామన్నమాట మేము కూడా. ఇంకా నేను కూడా నడుచుకుంటా చిన్నగా వెళ్ళాను. ఇంకా కొంత దూరం అయితే నీడగా ఉంది, కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత భలే కాళ్ళు కాలినాయండి. అయితే ఇక్కడ నుంచి మీరు వీడియో చూస్తూ ఉండండి. నేనైతే అక్కడక్కడ క్లిప్స్ తీశాను కదా. ఇంకా ఈ ఆలయానికి ప్రసిద్ధి ఏదైనా ఉంటుంది కదా స్థల పురాణం ప్రకారం, ఆ స్థల పురాణంలో ఏముంది అదనేది నేను కొంచెం మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదిగోండి ఇట్లా చుట్టూరు కొండలు. ఆలయం అయితే పాత ఆలయానికి మళ్ళీ కొత్తగా నిర్మాణం అయితే చేశారు. ఓల్డ్ దానికి ఇప్పుడు నిర్మించింది అంటే మనకి గర్భగుడి అలానే ఉంచేసి ముందైతే కొంత అయితే నిర్మాణం చేశారు. ఇంకా స్థల పురాణం చరిత్ర ప్రకారం ఇది ఎక్కడ అంటే నంద్యాల జిల్లా బేతచెర్ల సమీపంలోని రంగాపురంకి దగ్గర మద్దిలేరు వాగు తీరంలో ఈ పవిత్ర క్షేత్రం అయితే వెలిసి ఉంది. ఇక్కడి స్వామివారిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. స్థల పురాణం ప్రకారం ఒకసారి కదిరి నరసింహస్వామి అమ్మవారితో పాచికల ఆట ఆడగా స్వామివారు ఓడిపోయారట. అప్పుడు మహాలక్ష్మీదేవి సరదాగా ఆట పట్టించడంతో స్వామివారు అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్తారు. నివాస స్థలం కోసం నల్లమల, ఎర్రమల ప్రాంతాల్లో సంచరిస్తూ యాగంటి ఉమామహేశ్వర స్వామిని దర్శించి తాను ఎక్కడ స్థిరపడాలో అడిగారనమాట. అప్పుడు యాగంటి ఈశ్వరుడు మద్దిలేరు వాగు సమీప ప్రాంతాన్ని సూచించాడని స్థానిక కథనం అయితే చెబుతుంది. ఇంకా ఆ కాలంలో మోక్షపట్టణం ప్రాంతాన్ని కన్నప్ప దొర అనే స్థానిక రాజు పాలించేవాడని చెబుతారు. ఒకరోజు రాజు వేటకు వెళ్ళినప్పుడు అతడు ఒక విచిత్రమైన ఉడుమును చూశాడు. అది ప్రకాశవంతంగా కనిపించడంతో దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించారు రాజుగారు. కానీ అది ఒక పెద్ద పుట్టలోకి వెళ్ళిపోయింది. ఎంత తవ్వినా అది కనిపించలేదు. దీంతో రాజు ఆశ్చర్యపోయాడు. ఇంకా ఆ రాత్రి రాజుకి స్వప్నంలో నరసింహస్వామి దర్శనమిచ్చి నేనే ఆ దివ్య రూపంలో మీకు కనిపించాను, నేను ఈ పుట్టలో స్వయంభుగా వెలిశానని చెప్పారట. మరుసటి రోజు రాజు అక్కడికి వచ్చి పుట్టను జాగ్రత్తగా తొలగించగా స్వామివారి దివ్య రూపం దర్శనమిచ్చిందని భక్తుల విశ్వాసం. అనంతరం అక్కడ ఆలయం నిర్మాణం అయితే ప్రారంభమైందని చెప్తారు. ఇంకొక స్థానిక కథనం ప్రకారం ఏంటంటే స్వామివారు మద్దిలేరు వాగు తీరంలో వెలిసినందున మద్దిలేరు స్వామి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది మద్దిలేటి స్వామిగా మారింది అని చెప్తారు.
ఈ క్షేత్రం చుట్టూ సహజ రాతి కొండలు, అటవీ వాతావరణం ఉండటం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కోతుల గుండం, తిరుగుడు గుండం వంటి సహజ జల ప్రదేశాలు కూడా ప్రసిద్ధి చెందాయి. ప్రతి సంవత్సరం జరిగే ముక్కోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ మన రాష్ట్రం నుంచే కాకుండా వేరొక రాష్ట్రం నుంచి కూడా భక్తులు అనేది దర్శనానికి వస్తూ ఉంటారు. సంతానం, ఆరోగ్యం, కోరికల నెరవేర్పు కోసం మొక్కులు పెట్టే క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందిందనమాట. ఇంకా మేము అక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత ఇంకొక రూట్కి అయితే మళ్ళీ వచ్చేసాం. మేము ఇంకా అక్కడ నాకు తెలిసిన ఒక ఆటో అతను కనిపిస్తే, మేడం ఏంటి మీరందరూ ఇక్కడికి వచ్చారు కదా, నాకు ముందే ఫోన్ చేసింటే నేను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించేవాడిని కదా అన్నారు. ఇంకా నాకు ముందు రోజు అతనికి అయితే ఫోన్ చేయలేకపోయినా, ఆ రోజు ఉదయం చేస్తే అతనికి కలసలేదనమాట. ఎందుకంటే వాళ్ళు తెల్లవారుజాము 3:30 నుంచి అక్కడికి వెళ్తారు, అక్కడ సిగ్నల్స్ ఉండవు. ఇంకా నేను ముందైతే వెళ్ళినప్పుడు వెతికాను ఆటో అతను ఏమన్నా ఉన్నాడేమో, ఇంకా మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాను, ఎందుకంటే నడచకుండా డైరెక్ట్ ఆటోలో వెళ్తే కాళ్ళు కాలుకుంటాయి ఇంకొక రూట్ నుంచి అనేసి. ఇంకా చివరికైతే మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఆటో అతను కనిపిస్తే ఇంకా ఆయన ఇంకొక రూట్లో మా కారు ఎక్కడ పార్క్ చేసామో అక్కడికైతే తీసుకొచ్చి వదిలిపెట్టారు. తర్వాత ఇంక ఈ రూట్ అయితే మేము యాగంటి క్షేత్రానికి వెళ్ళే రూట్ అనమాట. ఈ యాగంటి క్షేత్రానికి వెళ్ళే రూట్ కూడా బాగాలేదు, కానీ ఇదైతే నాకు విచిత్రంగా అనిపించిందండి. ఎందుకంటే ఇంత పెద్ద కొండ రాళ్ళు, బండరాళ్ళు నేను ఎప్పుడూ చూడలేదండి. ఎంత బండరాళ్ళు అయితే అంత బండరాళ్ళు ఇవి. ఇంకొక వీడియోలో మీకు యాగంటి క్షేత్రం గురించి, అలాగే యాగంటి క్షేత్రం వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే, బాయ్, ఉంటాను.